ఇక నుంచి డాక్టర్ రామ్ చరణ్ కాబోతున్నారు. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ నటుడు రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. రామ్ చరణ్ కూడా ఆ డాక్టరేట్ కు అర్హుడు అంటున్నారు ఆయన అభిమానులు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆయన రేంజ్ దేశ దేశాలకు పాకిందంటున్నారు. ట్రిపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ హీరోగా ట్రెండ్ సెట్ చేశారు రామ్ చరణ్. త్వరలో గేమ్ చేంజర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా ఇప్పటి వరకు చేసిన మూవీస్ జస్ట్ 14: చిరుత, మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, తూఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ, ధృవ, రంగస్థలం, వినయ్ విజయ్ రామ, ట్రిపుల్ ఆర్, ఆచార్య ఇవి రామ్ చరణ్ నటించిన సినిమాలు. ఇందులో చిరుత, మగధీర, ధృవ, ట్రిపుల్ ఆర్, రంగస్థలం ఇండస్ట్రీ హిట్స్. పీరియాడికల్ సోషల్ ఫ్యాంటసీ రోల్లో మగధీరులో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అలాంటి మగధీరుడు కళారంగానికి చేస్తున్న సేవలకు గాను 13న గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. అలా చెర్రీ రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. గతేడాది వేల్స్ యూనివర్సిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డైరెక్టర్ శంకర్ ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది. ఈ పురస్కారాన్ని రామ్ చరణ్ కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందజేయనున్నారు.